దళితులు అంటే అన్ని కులాల దళితులు కాదండి, మాలలు మాత్రమే. జగన్మోహన్ రెడ్డి వలపన్నుతున్నది మాలల వైపే. దళితుల్లో మరో వర్గమైన మాదిగలను ఆయన టచ్ చేయలేరు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు చేసినటువంటి గొప్ప మేలు ఇంకా చరిత్రలో రాబోయే రోజుల్లో తరాల గడిచిపోయినా ఎవరు చేయలేరు. అంత కఠినమైనటువంటి ఒక సమస్యను ఆయన భుజాన్ని వేసుకొని నెత్తిన పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు మాదిగలకు ఉపకారం చేశారు. కాబట్టి మాదిగల్లో విజ్ఞత కలిగిన వాళ్ళు ఎవ్వరు జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలని అనుకోరు, జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలి అని అనుకోరు. అదేవిధంగా మాలల్లో కూడా విజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయాలనుకోరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది పని, జగన్మోహన్ రెడ్డి చేసింది కూని, దళితులను కూని చేశాడు ఆయన. అటువంటప్పుడు దళిత సామాజిక వర్గము, కమ్మ సామాజిక వర్గము, కాపుకు సామాజిక వర్గము ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి రెండు భుజాలలాగా ఉండగలుగుతాయి? కాపులకు ఆయన చేసిందేంటి, దళితులకు ఆయన చేసిందేంటి? కనీసం మాదిగ సామాజిక వర్గానికైనా న్యాయం చేయలేదు, మాల సామాజిక వర్గానికైనా న్యాయం చేయలేదు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి నేను మాలలకు అండగా ఉంటాను అని చెప్పట్లేదు. అయినప్పటికీ కుమారులందరూ కూడా భుజాలను ఏగేసుకొని వెళ్తున్నారు. కారణం ఏమిటంటే వ్యక్తిగత లాభం కోసం, జాతి ప్రయోజనాల కోసం కాదు. ఈ కుమారులందరూ కూడా కదిలింది వ్యక్తిగత ప్యాకేజీల కోసం. జగన్మోహన్ రెడ్డి దగ్గర ములుగుతున్న మూటల్లో నుంచి ఒక రాయి పడుతుందేమో అని రెండు చేతులు జోడించి అలా అడుక్కుంటున్నటువంటి ఈ కుమారులు ఏదో చేసేస్తామంటూ ముందుకొస్తున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతాను, ఒకటే ప్రశ్న. మాలలకు జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు ఒక్కటి చెప్పండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మనం సపోర్ట్ చేయాలో ఒక్కటి చెప్పండి. నేను 100 చెప్తా జగన్మోహన్ రెడ్డిని మాలలు ఎందుకు వ్యతిరేకించాలో. నేను 100 కారణాలు చూపిస్తాను మీ ముందర. మీరు ఒక్క మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి మాలలకు అని చెప్పండి. మాదిగలకు ఎట్లా జగన్మోహన్ రెడ్డి మొగం చూపించలేడు. ఆల్రెడీ మాదిగ సామాజిక వర్గం చంద్రబాబును వీడిన వాడు వీధి కుక్కతో సమానం. ఎవరేమన్నా అనుకోని ఆయన చేసిన మేలు అంతా ఇంత కాదు ఆ జాతికి, ఆ మాదిగ కులస్తులకి. వాళ్ళు ఆలోచిస్తారు ఖచ్చితంగా. కాబట్టి అంతో ఇంతో మాలలు కూడా మాకు అన్యాయం చేశాడని వీళ్ళు చెప్తున్నారే కానీ చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయం అంటూ ఏమీ లేదు ఇక్కడ. అది రాజ్యాంగపరమైనటువంటి సుప్రీంకోర్టు నిర్ణయం. 30 సంవత్సరాల పాటు వాళ్ళ పోరాటంలో కలిసి వచ్చిన టైం కలిసి వచ్చింది. ప్రధానమంత్రి గారు కూడా వాళ్ళకు అండగా నిలబడ్డాడు.